ప్రజలాడండి. ఈరోజు లేఖన స్వరము దేవుడు అడుగుచున్న ప్రశ్న. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. గమనిద్దామండి ఈ మాట. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటిని చేసి చివరికి మరి మానవులను చేసిన దేవుడు ఉన్నమన్న చోట ఉండని మానవుడిని పిలిచి నీవు ఎక్కడా అనే ప్రశ్న వేస్తూ ఉన్నారండి ఆ దేవాది దేవుడు. అవునండి, సృష్టి యావత్తు ఆయన ఆజ్ఞ మేరకుండా ఎక్కడ సరిహద్దులు దాటకుండా అలానే ఉంది. కానీ మానవుడు ఆజ్ఞ తప్పిపోయాడు. ఆ సృష్టికర్త గీచిన సరిహద్దు దాటిపోయాడు మానవుడు. అందుకే శ్రమ తెచ్చుకున్నాడు, అందుకే కష్టాలు ఎదురయ్యాయి, అందుకే దుఃఖంలో బాధతో జీవితాలను కొనసాగిస్తూ ఉన్న మానవుల్ని చూసి ఊరుకోవట్లేదండి. మన అడ్రస్ దేవునికి కావాలి. ఎక్కడ ఉన్నావు అని ఆనాడు ఆదాముని అడిగిన ప్రశ్న మనల్ని కూడా వేస్తూ ఉన్నాడు. అవునండి, ఆయన ప్రశ్న వేస్తున్నారంటే జవాబు తెలియక కాదు. మనం ఎక్కడ ఉన్నామో ఆయనకు కావాలి, మనం ఏమి చేస్తున్నామో ఆయనకు కావాలి. ఉండకూడని చోట మనం ఉన్నామా వద్దు అన్న మాట మరి వింటున్నామా, మనం మరి వద్దు అన్న చోట కూర్చుంటున్నామా, ఆయనకు విరుద్ధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నామా, మన అంతరంగంలో మనమే ప్రశ్న వేసుకునే వారంగా ఉందామండి. ఆ సృష్టికర్త ఆయన వశంలో ఉండాలని మానవుడిని కోరుకుంటున్నారు. ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరిక. మరి మనము మన జీవితాల్లో క్రీస్తుని కలిగి ఉండి హానోకు వలె ప్రభు యొక్క గుంపులో ఉండాలని, మోషే వలె ప్రత్యేకించబడిన పరిశుద్ధ స్థలంలో ఉండులాగన సిద్ధపడదామండి. అలాగే పౌలు వలె దేవుని యొక్క సంకల్పమును విడిచిపెట్టకుండా ప్రకటించాలనే ఉద్దేశంతో కలిగి ఉందాము. అలాగే ప్రార్థించడం ఎంతో ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ కృపాసింహాసనం వద్దకు వెళ్ళిన దానియేలు వలె ఉండటానికి ప్రయత్నం చేద్దాము. అలాగూ ఆత్మబలాన్ని కలిగి పూర్ణ హృదయంతో దేవునికి భయపడే వారంగా ప్రకాశించుతున్న ముఖాలను పోలిన వారంగా ధైర్యం కలిగి జీవించడానికి సిద్ధపడదామండి. మన ముందు ఎంతోమంది భక్తుల జీవితాలు మరి మనం చదువుకుంటాం. ఆ విధంగా భక్తి జీవితంలో కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఆత్మకు జ్ఞానం అవసరమని బైబిల్ చెప్తూ ఉందండి. హృదయాలను యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకుందాం. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును దేవుని గ్రంథం ద్వారా నేర్చుకుందామండి. దైవికమైన జ్ఞానం వలన బలం వస్తుంది, శక్తి వస్తుంది, తెలివి వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషము, సమృద్ధి కలుగుతాయని గుర్తిద్దాం. వివేక మార్గమును విడిచి తిరగకుండా నీతి న్యాయములు అనుసరించి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉందామండి. మరి తప్పిపోయిన మానవుడు కొరకు, మాటకు లోబడని మానవుడు కొరకు, ఆజ్ఞను ధిక్కరించిన మానవుడు కొరకే మరలా ఆ దైవము మానవ రూపమునకు రావలసి వచ్చిందని మరి గుర్తిరిగే వారంగా ఉందాం. అంతేగాక చివరకు ప్రాణం పెట్టిన దైవాన్ని మర్చిపోకుండా హృదయపూర్వకంగా ఆరాధించుకుందామండి. మన పాపముల కొరకు పశ్చాత్తపడి ఆ పరలోక భాగ్యాన్ని మరలా దక్కించుకుందామండి. మరి ఆ దేవుని కృప మన అందరికీ తోడయుండులాగున ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. ఆయనకు దగ్గరగా చేరదాం. మరి ప్రతి పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని మరి మారు మనసు పొంది రక్షించబడి మరి ఆయన మహిమ వస్త్రాలని మనకు కప్పేవాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి నమ్మి విశ్వసించి ప్రార్థించుకుందాం. మరి ఈ దేవుని సహాయం ప్రతిదినము మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్.